న్యూస్ చూస్తున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెకి ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలు 30% పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కార్మికులు చేస్తున్న సమ్మె ముగిసింది. కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులు 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేయగా 22.5% వేతనం పెంపుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 18 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో ఇవాల్టి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్లు మొదలు కానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నిర్మాతలకు ఫెడరేషన్కు మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ ఎఫ్టీసీ ద్వారా పరిష్కారం చూపినట్లుగా నిర్మాత దిల్రాజు స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్కు సినీ పరిశ్రమ ఫెడరేషన్ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ఇక హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దామని దిల్రాజు పేర్కొన్నారు. గత 18 రోజుల నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ ఆగున్నాయి. సో అవిడికి ఫెడరేషన్ వారికి, సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ సో తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్టీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్టీసీ ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. గత 18 రోజుల నుంచి సినీ కార్మికులకు 22.5% వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకలాగా ఫెడరేషన్ ప్రతినిధులు అందుకు ఒప్పుకున్నారని కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తెలిపారు. రోజుకి 2,000 లోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచనున్నారని చెప్పారు. అలాగే 2,000 నుంచి 5,000 వరకు ఉన్నవారికి తొలి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచుతారని వివరించారు. ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్ట్ 4 నుంచి సినిమా వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉండడం, మెయిన్లీ ఇది వేజ్ హైక్ కోసం డిస్ప్యూట్ రైజ్ చేయడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్ 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటర్గా ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు.
కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. ఇక ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సామరస్యంగా సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. హైదరాబాద్ను దేశానికే కాదు ప్రపంచ చలనచిత్ర రంగానికి ఓ హబ్గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవని చిరంజీవి అన్నారు.